అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితులతో జిల్లా కలెక్టర్ ఎస్పీ జానకి షర్మిల చర్చలు సఫలమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందని కలెక్టర్ తెలిపారు. తక్షణమే పనులు నిలిపివేయాలని కలెక్టర్ అభినవ్ సంబంధిత అధికారులు పరిశ్రమ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ హామీతో ధర్నాను విరమిస్తున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు. దిలావర్పూర్లో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేయాలని యువకులపై పెట్టిన కేసు, ఉపాధ్యాయునిపై పెట్టిన సస్పెన్షన్ ఎత్తివేయాలని గ్రామస్తులు కోరారు. రైతుల డిమాండ్లను కలెక్టర్ అంగీకరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. ఇంకా 6 గ్రామాల ప్రజల యొక్క ధర్నాలు, రాస్తారోకోలు దాదాపుగా 3 నెలల నుంచి చేపట్టినటువంటి పరిస్థితులే చూసాం. 2 రోజుల నుంచి పూర్తిగా రహదారిని దిగ్బంధించి ఎవరు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు స్పందించి ఈ రోజు స్పష్టమైనటువంటి రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇథనాల్ పరిశ్రమకు సంబంధించినటువంటి పనులైతే నిలిపివేస్తున్నాం, పూర్తి నివేదికను ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ రైతులు మనతో ఈరోజు నిన్న 10 గంటలకు మొదలైన రాస్తారోకో ఇప్పటి వరకు కొనసాగడం జరిగింది. నేషనల్ హైవే అంతా కూడా నాందేడ్ నుంచి వచ్చే నిర్మల్ వరకు వచ్చే హైవే మొత్తం కూడా మేము దిగ్బంధనం చేయడం జరిగింది. దీంతో కదలిక వచ్చి కలెక్టర్ మేడం గారితో మా సభ్యులందరూ కూడా మేము చర్చించడం జరిగింది. మాకు ఈ జీవో ఏదైతే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఉందో దానిని అబయన్స్లో పెడుతున్నామని చెప్పడం జరిగింది. తాత్కాలికంగా తక్షణం అయితే ఈ పనులు జరగవు. భవిష్యత్తుకు సంబంధించి దీని ఏర్పాట్లు అవన్నీ మన పేపర్ పరంగా ఇవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి దానికోసం ఆగుతున్నాం. ఇది ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టు బంద్ జరుగుతుంది. అది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి మా వరకు మాకు ఇచ్చిన పైనుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తక్షణం అలయన్స్లో పెట్టుకోమని చెప్పారు. ఇది మా పోరాట ప్రజలకు సంబంధించిన విజయం, ప్రజా పోరాటం యొక్క విజయం. ఇది ఖచ్చితంగా వాళ్ళు అభయన్స్లో పెట్టడమే ఒకటే కాదు, తక్షణము ఈ ఫ్యాక్టరీ అయితే ఇప్పటిదాకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నదో ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న దాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి సామానంతా కూడా ముందు తరలించాలి. పత్రికా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పత్రికా ప్రకటన ఇవ్వాలి. మేము ఇక్కడ ఉన్నంపల్లి దిలార్పూర్ మధ్యలో మేము ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టట్లేదు, దీన్ని మేము తరలిస్తున్నామని చెప్పేసి ప్రకటించాలి. అప్పుడే మాకు 100% అనేది 100% మాకు నమ్మకం కలుగుతుంది. ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావచ్చు, లేదు కలెక్టర్ తరఫున మాకు ఎటువంటి అనుమానం వచ్చినా చూసుకునే పరిస్థితి లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఈ డిమాండ్ ఏముంది కలెక్టర్కి? విత్తనాలు రద్దు చేయాలనేది వ్యతిరేక కమిటీ అనేది ఏర్పడింది. సుదీర్ఘ కాలం పాటు దశల వారీగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇవల్ల ఇది ముమ్మాటికి ప్రజల విజయం. ఇవల్ల ప్రజల విజయంగానే పేర్కొంటున్నాం. ముఖ్యంగా రైతులు, కూలీలు మొత్తం అందరూ కూడా, వృద్ధుల వరకు కూడా, చిన్న చంటి పాపల వరకు కూడా ఈ పోరాటంలో భాగస్వామైనటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఏదైతే కేసులు అయినటువంటి ఉన్నాయో వాటిని కూడా పరిశీలించాలి. వెంటనే ఆ కేసును కూడా ఎత్తేయడం కోసం డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ సానుకూలంగా స్పందించినటువంటి వారు దాన్ని కూడా దశల వారీగా ఎత్తేయడానికి మేము సిద్ధమవుతున్నాం. కేసులు పెట్టద్దనేటువంటిదే మా డిమాండ్. ఒకవేళ పెడితే మళ్ళీ ఈ ఆందోళన కార్యక్రమం ఉద్యమమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేసులన్నీ కూడా బేషరతుగా ఎత్తేయాలి. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. ఇది రైతులకు సంబంధించినటువంటి డిమాండ్. రైతుల యొక్క వాళ్ళ జీవనానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉన్నటువంటి ఇథనాల్ ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపేశారు, కానీ దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసేటువంటి వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. మొత్తానికి గత కొన్ని నెలలుగా సాగినటువంటి ఉద్యమం 2 రోజులుగా
జిల్లా అధికారులు అయితే దిగి వచ్చారని చెప్పవచ్చు. ఇది పూర్తిగా రైతుల యొక్క విజయం అని చెప్పేసి భావిస్తున్నారు. అయితే స్పష్టమైనటువంటి హామీ ఇక్కడ ఏదైతే ఈ వీరిపై వేసినటువంటి కేసులు పూర్తిగా ఎత్తివేసి ఆలోచనలో ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇథనాల్ పరిశ్రమను పూర్తిగా వేరే చోటికి షిఫ్ట్ చేసే రకంగా చర్యలు తీసుకుంటామని రైతులకు ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన హామీతో ఈరోజు ఈ రైతులందరూ సంతోషం వ్యక్తం చేసి ఈ రాస్తారోకోలు